కొంత మేరకు స్టోరేజ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న ప్రమాదాలను బట్టి స్టోరేజ్ ఎంత ఉండాలనేది దాన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడు మరి ఆయన అన్నదే నిజమైతే 4 సంవత్సరాలు మేడిగడ్డలో స్టోరేజ్ ఉందా లేదా? 4 సంవత్సరాలు స్టోరేజ్. మరి 4 సంవత్సరాలు ఏమన్నా జరిగిందా? ఒక్కసారి కాదు కదా. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉన్నది, ఈ 100 సంవత్సరాలు ఉన్నది, ఏం జరగలే కదా. ఆ బ్యారేజెస్ ఏమో క్యారీ ఓవర్ బ్యారేజెస్, అంటే ఎట్లా అంటే వచ్చిన నీళ్ళని వచ్చినట్టుగా వదిలేస్తా ఉంటాయి. మనకు అట్లాంటి బ్యారేజ్ల వల్ల ఉపయోగం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే కొంత స్టోర్ చేసుకొని లిఫ్ట్ కోసం మనకు కావాల్సిన స్టోరేజ్ ఉన్న బ్యారేజ్ ఏంది నాకు తెలిసి కండలేరా. అక్కడ నెల్లూరులో సోమశిల ఒకటి ఉందా? సోమశిల కాదండి, అవన్నీ రిజర్వాయర్. ఇప్పుడు ఫరక్కా బ్యారేజ్ ఉంది, 30 టీఎంసీలు. అది ఇప్పుడు కాదు కదా కట్టింది, అది 1960-70లో కట్టారు. నెహ్రూ పీరియడ్ లో దాని ప్రణాళికలు వేశారు. మీకు నేను డాటా పంపిస్తాను, ఏ స్టోరేజెస్, ఏ బ్యారేజీలలో ఎన్ని స్టోరేజ్ ఉన్నాయనేది కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది పెద్ద కాలేదని చెప్పి మనం ఇప్పుడు చాలా దిక్కులో కూడా బ్యారేజెస్ ఎక్కడైతే మనం రాక్ మీద కట్టిన బ్యారేజెస్ ఉంటాయో అక్కడ కొద్దిగా స్టోరేజ్ ఎక్కువ పెట్టుకుంటారు. రాక్ మీద కట్టని బ్యారేజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం ఓన్లీ ఇసుకలో కట్టిన వాటిలలో స్టోరేజ్ తక్కువ పెట్టుకుంటారు. తెలంగాణకి ఏంటంటే మొట్టమొదటి బ్యారేజెస్ అండి ఇవి. తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బ్యారేజ్ కట్టలేదు తెలంగాణలో. గోదావరి మీద కానీ వేరే నది మీద కానీ ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ కట్టలేదు. ఎల్లంపల్లి మొదలు పెట్టారు, అది ఆడ రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి అది డ్యామ్ కమ్ మనము బ్యారేజ్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఇప్పటికీ మనకు అనుభవం లేనే లేదు, ఇక్కడ బ్యారేజ్ల అనుభవం లేనే లేదు. మనకు ఉద్దేశం ఏంటి అంటే పైకి లిఫ్ట్ చేయాలంటే హెడ్ రావాలి, కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర హెడ్ రావాలి. హెడ్ రావాలన్నప్పుడు కొంత బ్యారేజ్ లో స్టోరేజ్ ఉండాలి. ఆ స్టోరేజ్ మనకి ఇప్పటి వరకు ఏ బ్యారేజ్ లో ఎంత స్టోరేజ్ ఉండాలనే గైడ్ లైన్స్ లేవు. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా బ్యారేజెస్ లో ఇంతవరకే స్టోరేజ్ పెట్టాలి, ఒకవేళ రాక్ బేస్ ఉన్న కాడ ఎక్కువ పెట్టాలి, రాక్ బేస్ లేని కాడ ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు అని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఇప్పటి వరకు మనకు దాని మీద ఎక్కడ కూడా డాటా దొరకట్లేదు. ఒక్కొక్క బ్యారేజ్ లో ఎంత స్టోరేజ్ ఉండాలి, ఎంత ఉండకూడదు. మనకు సాంప్రదాయం ఏంటంటే 2-3 టీఎంసీలు 4 టీఎంసీలు కొన్ని బ్యారేజీలలో పెట్టారు. అవి ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్టోరేజ్ అనేది జస్ట్ కాలువలకు డైవర్షన్ చేయడానికే కావాలి తప్ప వాళ్ళు పైకి లిఫ్ట్ చేసుకోవడానికి కాదు. మన అవసరం వేరు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి కంటే ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉందండి. వ్యవసాయం మీద ఆధారపడి లేడు ఆయన. అపోలో హాస్పిటల్స్ ఉంటాయి, ఆయనకు రకరకాల బిజినెస్లు ఉంటాయి, సాఫ్ట్వేర్ గా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆయనకు వ్యవసాయం మీద అవసరం లేదు. కానీ రైతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, రైతులు ఎంబీఏలు చేయరు. రైతులు బిజినెస్ ఆయన ఏమంటారంటే సూర్యాపేటలో మంటిన ఇప్పుడు కాదు, మొన్న చేవెలలో పండిన మంటకు కాళేశ్వరంకి ఏం సంబంధం, మహబూబ్నగర్లో పండిన పంట కాళేశ్వరం ఏం సంబంధం, కాళేశ్వరం వల్లే పంట దిగుబడి పెరిగిందన్న కరెక్ట్ కాదు అంటారు. ఎవరైనా చెప్పిండ్లా అట్లా? ఇప్పుడు కాళేశ్వరం వల్ల మహబూబ్నగర్ లో రంగారెడ్డిలో పంటలు పండాయని ఎవరైనా చెప్పారా? కాళేశ్వరం వల్లే పెరిగాయని చెప్తున్నారు కదా, క్యాంపెయిన్ చేశారు కదా. భరత్ గారు, కాళేశ్వరం వల్ల 33% ఆఫ్ తెలంగాణ అంటే 1/3 ఆఫ్ తెలంగాణలో పంటలు పండినాయి. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా పంటలు పండినాయా అని అడుగుతున్నారు. హరీష్ రావు గారు చాలా డీటెయిల్ గా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు కదా అవి. శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎల్లంపల్లి నుంచి వచ్చి. ఒక్క నిమిషం, నిజాం సాగర్ కి ఎక్కడి నుంచి పోయినాయండి? 1920లో నిజాం సాగర్ కు కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి పోలేదా? అవి హల్దీవాగ్ అని ఉంటదండి. హల్దీవాగ్ నుంచి హల్దీవాగ్ లో 20,000 ఎకరాలు అనుకుంటా అంతే. ఏంటిది 20,000 ఎకరాలు? దాదాపుగా 1,00,000 ఎకరాల పైన అక్కడ పండింది. ఇవాళ హరీష్ రావు చెప్పిన దానిలో ఏంటంటే స్టెబిలైజ్ చేసామని చెప్పారు. స్టెబిలైజ్ అంటే దాని కొత్త ఆయకట్టు కాదు, స్టెబిలైజ్ చేసామన్నారు. కొత్త ఆయకట్టు కాదండి, స్టెబిలైజేషన్. కొత్త ఆయకట్టు 18,25,000 కాళేశ్వరం కింద. అంటే ఇప్పుడు ఒకటి మనం ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ అనేది ఏంటంటే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం కింద కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే కౌంట్ చేయాలి. ఎల్లంపల్లి అన్నది పాత ప్రాజెక్టే కదా, కాంగ్రెస్ టైంలో ఉన్నదే కదా, కొత్త రీడిజైన్ కాదు కదా అని అంటారు. మీరు తెలుసుకోండి సార్. ఫస్ట్ కాళేశ్వరం అంటే మొత్తం కూడా కాళేశ్వరమే అంటారు, వేరే అన్నారు. రెండవది ఏంటంటే ఎల్లంపల్లి అనేది టిఆర్ఎస్ హయాంలోనే పూర్తయింది. ఓన్లీ వాళ్ళు కొంత ఫౌండేషన్ కొంత లేదు ప్రకాష్ గారు, టిఆర్ఎస్ హయాంలో పూర్తయింది కానీ వాళ్ళు 90%
కంప్లీట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శంకుస్థాపన వస్తే పొన్నం ప్రభాకర్ అక్కడ ఉన్న వాళ్ళు మీరు శంకుస్థాపన చేయొద్దు ఒప్పుకోమన్నారు. ఎల్లంపల్లి కంప్లీట్ మీ దానిలో కావచ్చు 95% కాంగ్రెస్ పర్సెంటేజ్ మీరు ఎందుకు చెప్తున్నారు భరత్? తప్పైతుంది. మీరు అనవసరంగా అట్లా పర్సెంటేజ్ లో జోలి పోకండి. గుర్తుందా మీకు? కిరణ్ కుమార్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కి వస్తే పొన్నం ప్రభాకర్ రావద్దు బెదిరించిన పరిస్థితి ఉంది అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో. కాదండి, దానికి చెప్తాను నేను. వాళ్ళు ఏంటంటే రైతులను కన్విన్స్ చేయలేదు, కంపెన్సేషన్ ఇవ్వలేదు అంతే. కానీ మరి నీళ్లు నింపలేదు, రెండోది గేట్లు పెట్టలేదు. మీరు చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే గేట్లు పెడితే కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అది మా ఏరియా ప్రాజెక్టు ప్రకాష్ గారు. ఆ రాయపట్నం బ్రిడ్జ్ మెరుగుతుండే కాబట్టి మీరు తెలుసుకోండి. నేను చెప్తాను అందుకని రాయపట్నం బ్రిడ్జ్ మెరుగుతుండే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫుల్ నింపితే గనక. మీరు హరీష్ రావు గారు కూడా మీ స్టూడియోలోనే ఇదే విషయాన్ని చాలా నొక్కి చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు మీరు అడిగింది అప్పుడు రాయపట్నం కొత్త బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు, పాత బ్రిడ్జ్ మునుగుతుండే. కాబట్టి ఆ రాయపట్నం అంటే ఆదిలాబాద్ ప్లస్ కరీంనగర్ రాకపోకలు నిలిచిపోతుండే కాబట్టి ప్రాజెక్టులో స్టోరేజ్ చేయలేదు. అట్లా కాదు, ప్రాజెక్టే కంప్లీట్ కాలేదండి. మీరు తెలుసుకోండి, దాని మీద వివాదం సివిల్ వర్క్స్ అయినాయి కదా. కిరణ్ కుమార్ రెడ్డి ఇనాగ్రేషన్ కూడా వస్తా అంటే లేదు కాలేదండి, కంప్లీట్ కాలేదు. అది దాదాపుగా ఆ స్ట్రక్చర్ వరకే అయింది. ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ లో ఉండే. నాట్ ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పెండింగ్ లో ఉండే అంటారు. లేదు, డ్యామ్ సంబంధించి కూడా చాలా పనులు ఈయన వచ్చిన తర్వాతనే ఒక 500-600 కోట్లు అప్పుడు రిలీజ్ చేసి కంప్లీట్ చేశారు హరీష్ రావు గారి పీరియడ్ లో. ఆ డబ్బులు రిలీజ్ కాకపోతే ఎల్లంపల్లి ఇప్పటికి కూడా మీరు ల్యాండ్ అక్విజిషన్ ఒకటే కాదు, డ్యామ్ కూడా పై పార్ట్ కంప్లీట్ కాలేదు, కింది పార్ట్ కంప్లీట్ అయింది. ఆ గేట్లన్నీ కూడా పెట్టింది కూడా హరీష్ రావు గారి పీరియడ్ లోనే. సరే ఏదైనా కానివ్వండి, అది ఇమ్మెటీరియల్, దాని మీద మనం వాదులాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మనకు శ్రీరామ్ సాగర్ అలుగుబడింది. అలుగుబడినప్పుడు మిడ్ మానేర్కి వచ్చింది. మిడ్ మానేర్ అయితే టీఆర్ఎస్ హయాంలోనే పూర్తయింది కదా. మళ్ళీ దానిలో ఒక ప్రాబ్లం కూడా వస్తే ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసింది ఆ జలయజ్ఞంలో తీసుకున్న ప్రాజెక్టే. కానీ కంప్లీట్ అయింది ఎప్పుడు? కేసీఆర్ గారు వచ్చాక. ఆ కింద లీకేజెస్ అవన్నీ అయితే కూడా ఆయన మైక్ పెట్టి అరవలేదు, రేవంత్ రెడ్డి లాగా గొడవ చేయలేదు. ఆయన కామ్ గా, అది కోమటిరెడ్డి వాళ్ళు చేసిన పనే, అయినా కూడా ఎవరిని ఎక్స్పోజ్ చేయలేదు. ఆయన కోమటిరెడ్డి వాళ్ళు రిజెక్ట్ చేశారు, మాకు సంబంధం లేదన్నారు. వాళ్ళ కంపెనీ చేసింది అది. అవునా? సుషి అని వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కదా, సుషి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంకో బ్రదర్ ఉంటాడు, దాన్ని వాళ్ళిద్దరు టేకప్ చేశారు. బట్ సరే, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు కేసీఆర్ గారు దిగిపోయే నాటికి మల్లన్న సాగర్ లో వాటర్ ఉన్నది, కొండపోచమ్మలో వాటర్ ఉంది, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలే కాకుండా కాళేశ్వరం నీళ్లతోని వాగులు నింపారు, చెరువులు నింపారు, దాదాపుగా 1000 చెరువులు నింపారు. అవన్నిటి వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ ఈసారి పంటలకు ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ ఉత్పత్తి ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారి పీరియడ్ లో గ్రౌండ్ వాటర్ ఫౌంటైన్ లాగా తన్నుకొచ్చిందని చెప్పారు కదా విశ్వేశ్వర్ ఇందాక. ఆ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్. ఇప్పుడు మీరు ఒకసారి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు తీయండి. లాస్ట్ 2 years లో గ్రౌండ్ వాటర్ ఎంత వాడుకున్నారు అంటే, ఇదివరకు మనకు తెలంగాణ వచ్చినప్పుడు 86% గ్రౌండ్ వాటర్ మీదనే పంటలు పండినాయి. లాస్ట్ 2 years లో ఎంత పర్సెంటేజ్ పంటలు పండినాయో మీరు అడగండి, చెప్తారు వాళ్ళు. ఎందుకంటే 30 లక్షల పంపుల ద్వారా వచ్చిన నీళ్ళన్నీ కూడా మనము ఇదివరకు ఎత్తిపోసుకున్న వాటర్ కాదా, వర్షం ద్వారా స్టోరేజ్ అయిన వాటర్ కాదా. వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగా అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు కాళేశ్వరం ద్వారా చెరువులు నింపారు కాబట్టి మిషన్ కాకతీయ చెరువులన్నీ, వాటి ద్వారా కొంత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దాదాపు 13 కొత్త జిల్లాలలో కాళేశ్వరం ద్వారా పంటలు పండినాయి. 33 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో అటు హైదరాబాద్ తీసేస్తే 22 జిల్లాలకేమో కాళేశ్వరానికి సంబంధం లేదు. 13 జిల్లాలకు మాత్రం కాళేశ్వరం ద్వారా పంటలు పండినాయని చెప్పారు. కాళేశ్వరం అంటే వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ నుంచి ఎన్ని లిఫ్ట్ చేశారని మాత్రం అడుగుతున్నారు. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసిందని కన్సిడర్ చేయట్లేదు. తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టినా ఎల్లంపల్లి నుంచే లిఫ్ట్ చేయాలి కదా, అది మా ప్రాజెక్ట్, మా డిజైన్. కొత్త డిజైన్ ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి ఎన్నిసార్లు మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు కూడా మళ్ళీ వదిలేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మేడిగడ్డ ఇంపార్టెన్స్ అది కాదు భారత్. మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏంటంటే, సరే వదిలేసిన నీళ్లు అవే అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఎందుకంటే లిఫ్ట్ చేసిన నీళ్లను వెంటనే మిడ్ మానేరుకు తరలించారు. ఎల్లంపల్లి ద్వారా కిందికి పోయిన నీళ్లు పైనుంచి వచ్చిన నీళ్లు. అప్పుడు గోదావరిలో కొంత స్టాక్ ఉండే, అది వదిలిన తర్వాత కూడా ఆ స్టాక్ ఉంది. 35 TMCలు నిల్వ ఉండాలి. బట్ ఎప్పుడు కూడా దాని 16 TMCలు మేడిగడ్డ దగ్గర పెట్టలేదు. మిగతా బ్యారేజ్ దగ్గర కూడా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎన్నడూ కూడా పెట్టలేదు వాళ్ళు.
మనము మేడిగడ్డ అక్టోబర్ 21 నాడు ధ్వంసమైన రోజు కూడా అక్కడ పెట్టిన నీళ్ళు ఏంటంటే 11 టీఎంసీలు మాత్రమే. అంటే ఎన్నడూ కూడా ఫుల్ స్టోరేజ్ అనేది పెట్టలేదు. బట్ గోదావరిలో నీళ్ళు ఎప్పటికి కూడా స్టోర్ అయినాయి. అవి కట్టిన తర్వాత, బ్యారేజెస్ కట్టిన తర్వాత నీళ్లు స్టోర్ అయినాయి. కాబట్టి పైనుంచి వచ్చిన నీళ్ళనే కిందికి వదిలారు తప్ప స్టోరేజ్ అట్లాగే ఉండిపోయింది. అంటే నేననేది ఏంటంటే అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే తప్ప మేడిగడ్డ అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. పైనుంచి మనం వరద కాలువ నీళ్ళు రానప్పుడు, కడెం ద్వారా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రానప్పుడు ఆ కిందికి వెళ్ళి ఎత్తిపోసుకుంటాం తప్ప. అయితే మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే వర్షాకాలంలో ఉండదు. విశ్వేశ్వర్ ఇందాక వర్షాకాలంలో సమ్మర్ కోసమే కదా మేడిగడ్డల గేట్లు మూసేది అక్టోబర్ లో. ఒకవేళ పనుల కోసం మేలో ఓపెన్ చేయాలి, బట్ 2 సంవత్సరాలు మేలో ఓపెన్ చేయలేదు. చేయనందుకు కొంత నష్టం జరిగింది అనేది విజిలెన్స్ కమిటీ తప్పు పట్టింది. సార్ ప్రకాష్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు లైన్ లో ఉండండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. విశ్వేశ్వర రెడ్డిని అడిగిన ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు కదా. విన్నారు కదా, మీరు మొత్తం విన్నారు కదా అని చెప్పి. మొత్తం విన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ ఉంది. ఆయన విశ్వేశ్వర అభిప్రాయాలు ఎట్లా తప్ప కూడా నేను చెప్పగలుగుతా. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, సో నిన్న ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యారు. ఆయన చెప్పిన జవాబుల్ని బట్టి చూసిన తర్వాత మీ రీడింగ్ ఏంటి, పొలిటికల్ రీడింగ్ ఏంటి? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు లోపల ఏం చెప్పిండో మనకు తెలియదు, కానీ ప్రెస్ కొచ్చి వారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నేను చూశాను. దాంట్లో 2 విషయాలు చాలా స్పష్టంగా మాకు అర్థమైనాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకటేమో ఫైనాన్స్ మినిస్ట్రీకి టెక్నికల్ అంశాలు కావచ్చు, లేదా వ్యాప్కోస్ కు సర్వేకు ఆర్డర్ చేసే విషయం కావచ్చు, లేదు ఈ కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించిన డబ్బుల విషయం కావచ్చు, అవి మాకు సంబంధం లేదు అని చెప్పి ఒకటి స్పష్టంగా చెప్పింది. రెండో విషయం వారు ఏం చెప్పిండ్రు అంటే, సబ్ కమిటీ ఏర్పాటైంది కాళేశ్వరం మీద, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దాంట్లో ఉన్నారు. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ కేబినెట్ లో పెట్టినాము, కేబినెట్ లో అది పెట్టిండ్రు, దానివల్ల కేబినెట్ నిర్ణయం తీసుకున్న మాట అన్నారు. సరే, నిన్నటి వరకు అది కరెక్టే అనుకున్నాం. కానీ ఈ రోజు ఆ సబ్ కమిటీ మెంబర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు వేరే రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సబ్ కమిటీ కేవలం ప్రాణహితకు సంబంధించిన అంశాలు, ఆ తొమ్ముకూడేమో అవన్నీ చూసినాం, కానీ కాళేశ్వరం గురించి సబ్ కమిటీలో ప్రస్తావన లేదు, అది కాదు, కావాలంటే ఆ రిపోర్ట్ నేను బయటికి పెడతా అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ సరే, బీసీ ఘోష్ కమిషన్ అనేది చట్టబద్ధంగా వేసిన కమిషన్ కాబట్టి ఒక్క వీళ్ళు రాజేందర్ గారి మాటలే కాదు, రేపు హరీష్ రావు గారి మాటలే కాదు, ఇంజనీర్లు, టెక్నికల్ కమిటీస్ అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా ఎన్ని రోజులు కూడా ఎంక్వైరీ చేశారు, ఇంజనీర్లు అఫిడవిట్లు ఇచ్చారు. సో బేసిక్ గా మనం పత్రికల్లో చూస్తున్న వార్త ప్రకారం ఇంజనీర్లందరూ కూడా ఏ డెసిషన్ కూడా మేము తీసుకోలేదు, అన్ని పైనుంచి వచ్చినాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ డిజైన్స్ గానీ, ఎక్కడ కట్టాలని గానీ, ఏ రిపోర్ట్స్ ఉన్నాయని కానీ అవన్నీ కూడా మాకు సంబంధం లేని అంశాలు అని చెప్పి ఇంజనీర్స్ చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ కు అప్పుడు మనకు గతంలో డిజైన్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా. సో వాళ్ళకు కూడా సంబంధం లేకుండా కాళేశ్వరం డిజైన్స్ అన్ని అయినాయి. సో ఇప్పుడు ఘోష్ కమిషన్ తేల్చాల్సింది ఏంటి అంటే, ఈ డిజైన్లు కానీ దానికి సంబంధించిన వ్యవహారం అంతా చట్టబద్ధంగా ఉన్న ప్రభుత్వ తరఫున ఉన్న ఏజెన్సీలు చేసినాయా, లేకుంటే ప్రైవేట్ ఏజెన్సీలు చేసినాయా, బేసిక్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ వ్యాప్కోస్ చేసినా కూడా వ్యాప్కోస్ కి ఎవరెవరు సహాయం చేసిండ్రు, ఆ పర్టికులర్ ప్రాంతాల్లో కట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే విషయం మీద టెక్నికల్ అంశాలు కాబట్టి అవన్నీ కూడా కమిషన్ చూస్తుంది. ఒకటి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద పెట్టిందనేది వాస్తవం. ఆ 1,00,000 కోట్ల రూపాయలు 94,000 కోట్లు అని చెప్పారు. ఇవాళ 1,00,000 కోట్ల కరప్షన్ అని చెప్తున్నారు అంటున్నారు. అది దాని పక్కన పెడతాం, వాటి మీదకి నేను పోను. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన తరువాత కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన లాభం వచ్చిందా లేదా అనేది ఒకటి తేల్చాలి. ఇప్పుడు జరుగుతున్న క్రమము వాదోపవాదాలు ఏమున్నాయంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది అద్భుతం, మహాద్భుతం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి మహాద్భుతం అన్నప్పుడు ఆ బ్యారేజ్ కుంగిపోవడము, ఆ ఎలక్ట్రిసిటీ కోసం అంత ఛార్జెస్ పెట్టడం, కొన్ని వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వానికి పడుతుండడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం, 12,000 నుంచి 16,000 కోట్లు ప్రతి సంవత్సరం భారం పడుతుందని చెప్పి
క్యాగే రిపోర్ట్ ఇచ్చింది, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనట్లే. క్యాగ్ చాలా స్పష్టంగా పర్యవేక్షణ లోపము, నిర్వహణ లోపము, డిజైన్ లోపము ఉంది ఈ ప్రాజెక్టు మీద అని చెప్పి క్యాగ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఇన్ని అంశాలు కాళేశ్వరం అనేది ఒక గుదిబండ అని చెప్పి ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అసలు నిజాలు నిగ్గు తేల్చడానికే మనం ఘోష్ కమిషన్ వేసినాం. సో నిజాలు ఎట్లా నిగ్గు తేలుతుంది అంటే అన్ని రకాల వాదనలు కూడా కమిషన్ ముందు వినిపించిన తర్వాత వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో నా వరకు నేను దాన్నే ప్రామాణికంగా నేను భావిస్తా. అంతకంటే ముందు కరప్షన్ జరిగింది, పర్యవేక్షణ లోపం జరిగింది, బ్యారేజ్ కుంగిపోయింది, దానివల్ల తెలంగాణకు నష్టం జరిగింది అనేది ఫ్యాక్ట్స్ తో సహా అర్థమైతా ఉంది. కానీ దీనికి పక్కాగా ఆ రోజున్న సీఎం గారు, ఆ రోజున్న ఇరిగేషన్ మంత్రి, అప్పుడున్న అధికారులే కదా బాధ్యత వహిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే బాధ్యత వహించారు కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు కదా. కాబట్టి మా ఎన్నికల వాగ్దానం, వాళ్ళు అనేది కాదండి, మా ఎన్నికల వాగ్దానం ఏంది అంటే దీని వెనుక ఏదైనా అవినీతి జరిగిందా, ఆ దోషులు ఎవరో ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాము, చట్టం ముందు నిలబడతాం అనేది మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. దాని ప్రకారంగా మేము అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత కమిషన్ ఏర్పాటు కావాలనుకున్నాము. ఆ కమిషన్ ఏర్పాటు అయింది. అది నిజాలు నిగ్గు తేలుస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, వాళ్ళు అనేది ఏంటంటే కాంట్రాక్ట్ కంపెనీ ఎలాంటి ప్రపంచంలోనే రెప్యుటేషన్ కలిగిన సంస్థ. సో దానిలో ఎక్కడుంది మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా, మాకేమైనా డబ్బులు ముట్టినట్టు ఏమైనా జరిగిందా, దాన్ని ఏమైనా ఉండాలి తప్ప 2 పిల్లర్లు వంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పాడైపోయినట్టు ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళు చెప్తున్నారు కదా 3 బ్యారేజీలు, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని చెరువులు, ఇవన్నీ చెప్పి దానిలో ఒక 2 పిల్లర్లు వంగితే మొత్తం బదనాం చేస్తున్నారు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిన గంధమల్ల రిజర్వాయర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా అని అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కాస్ట్ బెనిఫిట్ రేషియోలో అది వయబుల్ కాదు అని క్యాగ్ రిపోర్ట్ చెప్పింది. నేను హరీష్ రావు గారి మాటలు నమ్మాలనా, ఇంకోటి మాటలు? రైతుల కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, కాస్ట్ ఒకటి ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ ఎజెండా ప్రకారంగా వాళ్ళు చేసుకునే అధికారం, హక్కు ఉంటది. కానీ అంతిమంగా ప్రజాధనం దుర్వినియోగమైందా, ప్రజాధనం సద్వినియోగమైందా, ప్రజలకు ఉపయోగపడ్డదా అని తేల్చాల్సింది ఎవరు? రాజకీయ పార్టీలు కావు. దానికి చట్టం ఉంటది, కోర్టులు ఉంటాయి, కమిషన్ లాంటిది ఉంటే వాళ్ళు తేలుస్తారు. ఆ తేల్చాలనే కదా ఇప్పుడు ఆ కమిషన్ వేసింది. కమిషన్ స్కోప్ ఆఫ్ వర్క్ చాలా స్పెసిఫిక్ గా ఇవ్వడం జరిగింది. అవన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్కోప్ ఆఫ్ వర్క్ లో చేసిన పని కరెక్టా కాదా తేల్చడానికి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలుతుంది. కరెక్టా రాంగ్ అనేది అప్పుడు తేలుతుంది. మనతో వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు సేమ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇదే చేశారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా సమర్థిస్తారు మీరు? భరత్ గారు, ఫస్ట్ ఏంటంటే మనకు తెలంగాణకు వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందేమో ఎవరు చూపెట్టలేదు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, ఇంజనీర్సే కావచ్చు, మేధావులే కావచ్చు, ఎవ్వరు కూడా ఆల్టర్నేట్ ప్రపోజల్ చూపెట్టలేదు కాస్ట్ బెనిఫిట్ రేషియో కలిసి వచ్చేటట్టు. అంటే దక్కన్ పీఠభూమి మీద తెలంగాణ ఉంది కాబట్టి ఇంకా వేరే లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదు. అంటే మాకు తెలంగాణ కోసం కొట్లాడనే పోదు. నిజంగానే పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి కాబట్టి మనకు నీళ్లు పైకి రావిగా. మొత్తం కృష్ణా గోదావరి అన్నా కూడా ఆంధ్రకే పోవాలి, మనకు పైకి నీళ్లు రావు. మనకు ఉన్న దిక్కే కదండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మేము పెట్టడం కాదు కదా, ఇప్పుడు ఇది రాజశేఖర రెడ్డి గారు కదా పెట్టింది. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత కదా రాజశేఖర రెడ్డి. ప్రణయిత చెవెల మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయడమే కాదు కదా, ఎల్లంపల్లి నుంచి లిఫ్టే, ఆ పైన ఉన్న తుమ్మిడిహట్టి నుంచి లిఫ్టే, అన్ని లిఫ్టే కదా. అడిషనల్ గా మీకు వచ్చింది ఒకటే ఒక్క లిఫ్ట్. 3 లిఫ్ట్లకు బదులు అక్కడ 2 లిఫ్ట్లకు బదులు ఇక్కడ 1 లిఫ్ట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు రేపు 9 కట్టమనండి, వాళ్ళు ఎన్ని లిఫ్ట్లు పెడతారు? వాళ్ళు ఖచ్చితంగా 2 లిఫ్ట్లు పెడతారు వాళ్ళు. అవి కూడా 40 మీటర్లు ఎత్తిపోయాల్సిందే. అక్కడ 2 బదులు ఇక్కడ 3 వచ్చినాయి. అడిషనల్ గా ఒక్క లిఫ్ట్. దానివల్ల అది కాస్ట్ బెనిఫిట్ రేషియోలో పెద్ద తేడా ఏమొస్తుందండి? అక్కడ 10 లిఫ్ట్లో రాజశేఖర రెడ్డి పెట్టినాయి కదా. ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ ఆ పంప్ హౌజులు 2 ఏవైతే అండర్ గ్రౌండ్ పంప్ హౌజులు ఉన్నాయో అవి లిఫ్ట్ పెట్టింది రాజశేఖర రెడ్డికి కాదా? మెగా వాళ్ళకి ఇచ్చింది, నవయోకి ఇచ్చింది రాజశేఖర రెడ్డి. 38,000 కోట్లే అప్పుడు ఆయన హయాంలో. ఆయకట్టు పెరిగింది కాబట్టి అది 80,000 కోట్లకు పోయింది. ఎందుకంటే 16,40,000 ఎకరాల ఆయకట్టు నుంచి 37 లక్షల ఎకరాల ఆయకట్టు పోయింది స్టెబిలైజేషన్ తో కలిపి. రెండవది పంప్ హౌజులు పెరిగినాయి, బ్యారేజీలు పెరిగినాయి. ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు 9 ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతికుండి ఆయన ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఉండి ఆయన కట్టినా కూడా పాత ప్రాజెక్టే 80,000 కోట్లు అయ్యేది.
ఈ అంటే ఎందుకంటే 1-2 years 40,000 కోట్లు పోయింది. అది మీకు తెలుసు కదా. 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లు పోయింది ఎప్పుడు 2008 నుంచి 10 వరకు. కాస్ట్ ఎస్కలేషన్స్ పెరుగుతాయి తప్పకుండా, ఎస్ఎస్ఆర్ రేట్లు పెరుగుతాయి, ఇంకా ఆయకట్టు పెరిగింది, రిజర్వాయర్ పెరగలేదు భారత్. ఇప్పుడు 141 TMC మరి అది స్టోరేజెస్ పెరిగినాయి కదా. అంతకుముందు ఎన్ని ఉండే? కేవలం అది 14 TMCలే ఉండే. 14 అంటే 10 రెట్లు పెరిగింది స్టోరేజ్. ల్యాండ్ అక్విజిషన్ పెరిగింది. 1,50,000 ఎకరం ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 19 లక్షలు 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. యావరేజ్ గా 10 లక్షల కంటే ఎక్కువ ఇచ్చాం. జిఎస్టీ లేదు అప్పుడు, 18% జిఎస్టీ యాడ్ అయింది. లెక్కల మీద ఒకసారి పెట్టండి డిబేట్, వాళ్ళని కూడా ప్రిపేర్ అయ్యారండి. ఆయన ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే వేరే మార్గం లేదు కదా, మరి కాస్ట్ బెనిఫిట్ అంటే తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు కదా అంటారు. గ్రావిటీ ద్వారా తీసుకునే పరిస్థితి లేదు కదా అంటారు. రాజశేఖర రెడ్డి దానికి కూడా లేదు భరత్ గారు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన దానికి కూడా కాస్ట్ బెనిఫిట్ వర్కౌట్ కాదు. ఇప్పుడు నేను ఈ టెక్నికల్ అంశాల మీద ఇప్పుడు నేను డిబేట్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే ఇవన్నీ తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి స్కోప్ కరెక్ట్ గా డిఫైన్ చేసి ఆ కమిషన్ వేసినాం. కమిషన్ వేసింది ప్రభుత్వం, నిపుణులు అక్కడికి పోయినారు, చాలా మందిని పిలిచినారు. వాళ్ళు నాకు తెలిసి మరి ప్రకాష్ గారు వెళ్ళారో లేదో నాకు తెలియదు. మరి నేను 101వ సాక్షిని 3 సార్లు వెళ్ళాను కాబట్టి వారి వాదనలు వారు వినిపించారు. ఇవతల సైడ్ వాదనలు, అవతల సైడ్ వాదనలు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళది, ఇంజనీర్స్ది, సివిల్ సొసైటీ అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళ వాదనలు వినిపించారు. ఇప్పుడు మా వాదన ఇది ఉంటది, వాళ్ళ వాదన అదే ఉంటది. కానీ కరెక్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఏది నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్పు అనేది ఖచ్చితంగా అందరి వాదన విన్న తర్వాత ఒక కంక్లూజన్కి వస్తారు. అయితే ప్రకాష్ గారు ఏదైతే చెప్తున్నో దానికి ఒకటే ఒక మాట చెప్తా నేను. మేము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అంటే మాటలను ఎంత కన్వీనియంట్ గా మార్చుకోవచ్చు, మన అవసరాలకు తగ్గట్టుగా ఎట్లా చేసుకోవచ్చు అన్న చిన్న ఉదాహరణ. పాలమూరు రంగారెడ్డి నేను టిఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఇంజనీర్ అని పిలిపించుకొని చాలా చేసి మా కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతే చాలా బాగుంది అని చెప్పి షాద్ నగర్ లో నీళ్లు పోస్తే మొత్తం పోతుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసినాం. దానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పెంటారెడ్డి వీళ్ళందరూ ఇంజనీర్లకు నేను జిల్లా అధ్యక్షుడు ఉంటే చాలా కోఆర్డినేట్ చేసినాం. అయితే ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే జూరాల నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్ గా కోయిల్ సాగర్ నింపి, కోయిల్ సాగర్ నుంచి ఇక్కడ ఏదైతే ఉత్తర మహబూబ్ నగర్ ఉత్తర దిశలో ఏదైతే ఉందో నీళ్లు రాని ప్రాజెక్టులకు దాదాపుగా 10 లక్షల ఎకరాలకు ఈ ఏరియాలో నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే కింది వైపు కల్వకుర్తి ఉంది, ఇటువైపు ఇంకా అలంపూర్ సైడ్ కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటువైపు అయితే చుక్క నీరు రాదు. దీనికి నియరెస్ట్ స్టేషన్ జూరాల అంటే కన్వీనియంట్ గా వీళ్ళు ఏం చేసిండ్రు, దూరం మార్చి కల్వకుర్తి అక్కడనే, మిషన్ భగీరథ అక్కడనే, పాలమూరు రంగారెడ్డి కూడా అక్కడనే. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక అది లేక ఈ పాలమూరు ప్రాజెక్టు ఆగిపోయింది. అంటే వాళ్ళు చేసిన నిర్ణయాలు కరెక్ట్ అని వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ ప్రాక్టికల్ గా ఏమైంది, మా పాలమూరు జిల్లాకు నష్టం జరిగింది. 10 సంవత్సరాలు అయింది, బొందలగడ్డ లాగా రిజర్వాయర్లు తయారైనాయి. ఏదో 2 రిజర్వాయర్లు కట్టేసి మేము మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకొని ఎలక్షన్ల ముందర వాళ్ళు చేసిన తమాషా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తమాషా మేము చూసినాం. ఈ రోజు ఉద్దండాపూర్ దగ్గరికి పోతే అది బొందలగడ్డ లాగా ఉంది, 20% కంప్లీట్ కాలేదు. కరివెనక పోతే అయిపోయింది అన్నారు, ఆడ ఇంకా 40% వరకు చేయాలి. కాలువలు లేవు, డిస్ట్రిక్ట్ ఏమీ లేవు అక్కడ. అది మేము అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడికి మార్చినామని చెప్పి మొత్తం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తాన్ని ఈ రోజు త్రిశంకు స్వర్గంలో నెట్టిరు. మరి దానికి ఏదో వాటర్ అవైలబిలిటీ అనే సాకును తీసుకొని పెంచుకొని ఇష్టమున్న వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని తెలంగాణను ఆర్థిక భారాన్ని పెట్టి తెలంగాణ ప్రజల మీద వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులుగా కట్టుకుంటూ, మిత్తిలు కట్టుకుంటూ, ఇంతకంటే మార్గం లేదు, మీరు సావండి, ఇంకా 25 సంవత్సరాలు మీరు ఇట్లనే అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, స్కూళ్లకు, కాలేజీలకు, రోడ్లకు, పిల్లలకు, స్కిల్ డెవలప్మెంట్ కు డబ్బులు లేక ఈ రోజు అడుక్కొని తింటున్నాం. దీనికి కారణం ఎవరండి అంటే కేవలం నీళ్ళు ఇస్తే సరిపోతుందా? కేవలం నీళ్ళతోటే బతుకుతున్నామా? ఇన్ని రోజులు తెలంగాణ బతకలేదా? నీళ్లు కావాలి, సమాంతర అభివృద్ధి. వినండి, ఇది ఫాల్స్ ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నీళ్లు కావాలా, నీళ్లతో పాటు మనిషి ఆత్మగౌరవంతో బతకాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి, విద్య కావాలి, ఉపాధి కావాలి. ఇవన్నీ కూడా సమాంతరంగా ఒక విజన్ ఉన్న నాయకుడు ఏం చేస్తాడంటే ఉన్న పిండి కొద్ది రొట్టె, మన దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్లాన్ పెట్టుకుంటాడు. ఎవరైనా తెలివి ఉన్నాడు 2 సంవత్సరాలు నేను మొత్తం ప్రాజెక్టులు కట్టేస్తాను అంటాడా అండి? ఏ ప్రాజెక్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది? ఆ అత్యాశతోటి, ఆ కమిషన్లకు అక్కుతోటి కట్టినందుకే ఈ రోజు అక్కడ కూలిపోయింది. దాని గురించి మాట్లాడాలి ఎవరన్నా. ఇప్పుడు మనము తెలంగాణ కొట్లాడినాం, అందరం, ప్రతి ఒక్కరు కొట్లాడింది. అక్కడ ఉన్న ప్రకాష్ గారు, మేము ఎన్నో త్యాగాలు చేసినాం. కానీ తెచ్చుకున్న తెలంగాణలో
కేసీఆర్ వల్ల ఎంత కంట్రిబ్యూషన్ అయింది, ఎంత దారుణమైన నష్టం జరిగింది అనేది కూడా ఒక రియలిస్టిక్ ఆలోచన మనం చేసుకోవాలి కదా. నిష్పక్షపాతంగా మనం ఆ సైడ్ ఉన్నామా ఈ సైడ్ ఉన్నామన్నా కాదు. తెలంగాణ ప్రజల మీద ఈ రోజు రుణభారాన్ని తీసుకొచ్చింది నిరర్థకమైన ఆలోచన లేని ప్రాజెక్టులతో కాదా అనేది ఆలోచన చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మీరు అనేది మొత్తం పాలమూరు రంగారెడ్డి అయినా ఇదైనా రెండు వ్యతిరేకిస్తున్నారా? ఇదే ఇప్పుడు ఒకటి వ్యతిరేకం కాదు. చిన్న ఖర్చుతోటి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చేది వదిలేసి లిటిగేషన్ లో వచ్చి అంతర్రాష్ట్ర ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే దగ్గర ప్లేస్ లో అది తీసుకొని పెట్టి అది పూర్తి కాక మా పాలమూరి బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది పాలమూరులో? కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టిన మరి పాలమూరుకి ఎందుకు పెట్టలే? ఎంపీని గెలిపించుకున్నాం ఇక్కడ అగేన్స్ట్ ఆల్ ఆర్ట్. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా పోయిండు, ఏం చేసిండు మా పాలమూరుకు? తెలంగాణ ఉత్తర తెలంగాణ ఆలోచన దక్షిణ తెలంగాణ రుద్దుతారా ప్రతిసారి? ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఆ మిస్టేషన్స్ పాలమూరు నష్టపోయింది ఈ రోజు. ఎవరు కడతారు? శ్రీనివాస్ రెడ్డి గారు, సరే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ పక్కన పెడితే ఒకటి కాళేశ్వరం తొందరగా కంప్లీట్ కావడానికి ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇంటర్ స్టేట్ హైడల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో ఎన్విరాన్మెంటల్ ఆంధ్రప్రదేశ్తో ఈ ఇష్యూస్ ఉన్నాయి. కానీ గోదావరి ఆ ఇష్యూస్ లేవు కదా, వేరే రాష్ట్రాలు ఆబ్జెక్ట్ చేయట్లేదు కదా గోదావరి వాటర్కి సంబంధించి. ఇక్కడే కరెక్ట్ పాయింట్ అండి, ఇక్కడే కరెక్ట్ పాయింట్. తుమ్మిడి కట్టడానికి మహారాష్ట్ర అబ్జెక్ట్ చేస్తా ఉంది, ఎత్తు తగ్గమంటుంది, అక్కడ ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు సమర్థించుకుంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఇక్కడ కావాలని అక్కడ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు కట్టారు? ఇక్కడ మీకు కనబడట్లేదా? ఉత్తర తెలంగాణకు ఒక న్యాయం, వాళ్ళ ప్రాంతానికి ఒక న్యాయం, మా పాలమూరు జిల్లాకు ఒక న్యాయం, కేసీఆర్ మెదడులో కనబడతలేదా ఇక్కడ? చెప్పమనండి. ఇప్పుడు ప్రకాష్ గారు ముందు ఒక రిక్వెస్ట్ మీరు మార్నింగ్ 6 దాకా డిబేట్ చేయమన్నా చేస్తా గానీ వారిని ఎగ్జిట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. వారు ఎగ్జిట్ అయినాక మీరు 100 1,00,000 ప్రశ్నలు అడగండి. తెలంగాణ ఏ ప్రాజెక్టు గురించి ఇష్టం ఉండదు. అంటే లేదు డాక్టర్లు క్రాస్ టాక్ చేయొద్దని చెప్పారట, అందుకని ఎన్ శ్రీనివాస్ మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్పాను. ప్రకాష్ గారికి నేను ఎప్పుడు క్రాస్ టాక్ చేయ వారంటే నాకు చాలా గౌరవం. అది నా ఆర్గ్యుమెంట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రాస్ టాక్ అని కాదు. కానీ ప్రకాష్ గారు ఫస్ట్ ప్రయారిటీ కాళేశ్వరం ఎందుకు తీసుకున్నారు అని జవాబు చెప్పంట. అంటే అది దానికి హైడ్రాలజీ కానీ అన్ని రకాల క్లియరెన్స్లు వచ్చినాయి, వచ్చే అవకాశం కూడా ఉండింది. ఇక్కడ ఏమైందంటే మనకు లోన్ దొరకదండి, ఎందుకంటే మన స్టేట్ బడ్జెట్ తోనే కట్టుకోవాలి పాలమూరు రంగారెడ్డి. ఎందుకంటే దీనికి హైడ్రాలజీ అనుమతులు లేవు, ఏ రకమైన అనుమతులు రావు దానికి. ఎందుకంటే మన కృష్ణా ట్రిబ్యునల్ మళ్ళీ నీళ్ళని మనకు పంచేదాకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మంచి వాదనలు వినిపిస్తున్నారు. అది తొందరగా కంప్లీట్ అయ్యి మనకు నీళ్ళు అలొకేషన్ వస్తే, సిడబ్ల్యూసి మనకు నీళ్లలో అలొకేషన్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ప్రైవేట్ ఏజెన్సీలు కానీ బ్యాంకులు కానీ లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. కాళేశ్వరంకు అటువంటి సమస్య లేకుండే. రెండవది ఏంటంటే వారు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు మార్చారనే దానికి కూడా ఒకటి చెప్తాను నేను. జూరాల మీద చాలా బర్డెన్ ఉంటుందండి, అక్కడ స్టోరేజ్ చాలా తక్కువ. వారికి తెలుసు 8-9 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ చేయలేము మనం. 11 టీఎంసీ మనకు అఫీషియల్ గా స్టోరేజ్ చేసుకోవడానికి ఉంది జూరాల్లో. బట్ మనం ఎప్పుడు కూడా 7-8 టీఎంసీ కంటే ఎక్కువ చేస్తే రాయచూరు దగ్గర అంచనాకు మించి ముప్పు అనేది వస్తున్నది. అయితే ఆ టీఎంసీ 7-8 టీఎంసీలలో మనకు బీమా ఉంది, 20 టీఎంసీల బీమా ఉంది. నెట్టెంపాడుకు ఒక 20 టీఎంసీలు మనం ఇవ్వాలి, కోయిల్ సాగర్కి ఇవ్వాలి, జూరాల దాని ఆయకట్టు దానికి ఉంది, దాదాపుగా 17.84 టీఎంసీలు జూరాలకు కావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ లింక్ కెనాల్ ఆర్డీఎస్ కూడా దాని నుంచే తీశారు. తర్వాత ఎన్నో ఎత్తిపోతల పథకాలు దాని మీద పెట్టారు. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ రోజులు జూరాల్లో స్టోరేజ్ ఉండనియరు. కాబట్టి వీటన్నిటి వల్ల మనకేంటంటే ఇక్కడ 200 టీఎంసీల రిజర్వాయర్ ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ని ఇష్టం వచ్చినట్టుగా శ్రీశైలం నుంచి రాయలసీమకు తీసుకుపోతున్నారు. కాబట్టి మన వాటా మనం తీసుకుంటాం వరద జలాల్లో, ఎందుకంటే రిజర్వాయర్ ఉంది అక్కడ. ఇక్కడ రిజర్వాయర్ కెపాసిటీ సరిపోదు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇంకోటి మనము దాన్ని మన డబ్బులతో కట్టుకున్నాం, అందుకే బడ్జెట్ విషయంలో కొన్ని కన్స్టెంట్స్ వచ్చినాయి. అప్పులు బాగా చేశారని చెప్తున్నారు కానీ 160,000 కోట్ల ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కేసీఆర్ క్రియేట్ చేశాడు. వారు ఇప్పుడు కస్టమ్స్ నుంచి 1,60,000 కోట్ల ఆదాయమా? 1,60,000 కోట్ల అదనపు ఆదాయం. ఎందుకంటే మనము విడిపోయిన నాడు 61,000 కోట్లు 62,000 కోట్లు మన ఆదాయం అయితే, అంటే రెవెన్యూస్ అయితే ఓన్లీ 51,000 క్రోర్సే. అంటే రెవెన్యూస్ కాకుండా గ్రాంట్స్ కలిపితే 62,000 కోట్లు. బట్ ఇప్పుడున్నది ఎంత? కేసీఆర్ 2023-24 ఆయన దిగిపోయే నాటికి
2,20,000 కోట్ల ఆదాయం అంత కాళేశ్వరం ఆదాయం ఎట్లా అవుతుంది? ఐటీ నేను అన్నానా మీరు అన్నారు కదా, 1,60,000 కోట్ల అదనపు నేను ఆదాయం అన్నానా? నేను అనలే కదా, మీరు ఎందుకు నా నోట్లో పెడతారు? కేసీఆర్ అదనపు ఆదాయం క్రియేట్ చేశారు. కేసీఆర్ అదనపాయాన్ని క్రియేట్ చేశారు. ఒక నిమిషం, 29,000 కోట్ల సేల్స్ అంటే ట్యాక్సెస్ ద్వారా, అన్ని రకాల ట్యాక్సెస్ ద్వారా 2013-14 ఆదాయం ఎంత అంటే 29,000 కోట్లు. 2023-24 ఆదాయం ఎంత అంటే 1,12,000 కోట్లు. ఈ సేల్స్ టాక్స్ ఎట్లా పెరిగింది చెప్తారా భరత్ గారు? సేల్స్ ట్యాక్సా? సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ పెరగడానికి కారణం రంగారెడ్డి జిల్లా అండి. మేజర్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ వీటన్నిటితో పాటు రంగారెడ్డి జిల్లా పెరిగింది. మెయిన్ రూరల్ ఎకానమీ కొంత పెరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది. బట్ మేజర్ గా ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశంలో నెంబర్ 1 ఆదాయం కలిగిన జిల్లా. దానిలో నేను చెప్తున్నా, కేసీఆర్ రూరల్ ఎకానమీ చేస్తే కేటీఆర్ అర్బన్ ఎకానమీ చేశారు. చర్చ జరిగినప్పుడు వాస్తవం ఒప్పుకోవాలి. కేటీఆర్ అర్బన్ ఎకానమీ, రంగారెడ్డి జిల్లా ఇవాళ దేశంలో నెంబర్ 1 ఆదాయం అంటే ఆయన కేటీఆర్ రోల్ ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరి రోల్ అనేది కాదు, 10 ఏళ్ల ప్రభుత్వం కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. మరి ఎందుకు పెరగలేదు? 62 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 62,000 కోట్లే ఉంటే కేవలం 9.5 ఏళ్ళు. గ్లోబలైజేషన్, ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది 91, సాఫ్ట్వేర్ ఇదంతా పెరిగింది 2000 తర్వాత. కాదండి, నేను చెప్పే 14 నుంచి 23 వరకు గ్లోబలైజేషన్ వచ్చినాక 20 ఏళ్ళు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారే కదా అధికారంలో. ఇప్పుడు జీడిపిలో ఇప్పుడు 3వ స్థానంకి ఎందుకు, మొన్న మనం 4వ స్థానం ఎందుకు వచ్చామంటే, నేనేమంటున్నా భరత్ గారు, ఇదే గ్లోబలైజేషన్ ఒక్క తెలంగాణలోనే జరిగిందా? ఇదే ఐటీ ఎక్స్పోర్ట్లు ఒక తెలంగాణ నుంచే పోతున్నాయా? ఇదే ఇండస్ట్రియలైజేషన్ ఒక తెలంగాణలోనే అయిందా? ఒక పాలకుని సమర్థతకు అది చిహ్నం కాదా? 62 సంవత్సరాలు కాదని ఎవరన్నారు? కేసీఆర్ కు వెల్ఫేర్ డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరు తప్పుబట్టలే. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎందుకు ఓడిపోయాడు కారణాలు మీరు కూడా మీరే చెప్పారు. ఆరోగ్యన్సీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ లేవు, దానివల్ల మనం దానిలో పోవద్దు. ఆ సబ్జెక్ట్ లకు కాకుండా ఎకానమీ మీదే మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు మనము వడ్డీలు, అప్పులు అన్ని కలిసి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఎంత కట్టారండి? 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు, అది 58,000 కోట్లు. ఆయన మిగతా అన్ని పథకాలకు ఇచ్చుకున్నాడు. తెచ్చుకున్న 1,58,000 కోట్ల సంవత్సరానికి 1,50,000 కోట్లు మిత్తులకు వడ్డీలకే పోతుంది. డిజైన్ చేస్తాడా అంటే, ఒకవేళ తప్పని ప్రూవ్ చేస్తా అన్నాడు. కాదు భరత్ గారు, మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఆయన జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లో ఈ మాట అన్నాడు. మీరు క్రాస్ చెక్ ఎందుకు చేసుకోలేదు అంటున్నా. మీరు క్రాస్ చెక్ ఎందుకు చేసుకోలేదు? ఆయన అన్నాడు, బట్ మీరు ప్రూవ్ చేయండి అది కాదని చెప్తే. నేనేమంటున్నా భరత్ గారు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మాట అసెంబ్లీలో అన్నాడు, నా ముందు కాదు, అసెంబ్లీలో కూడా అన్నాడు కదా. అసెంబ్లీలో ఆయన 100 తప్పులు మాట్లాడాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, టీఆర్ఎస్ వాళ్ళకి ప్రివిలేజెస్ మోషన్స్ ఇవ్వండి, ఆయన మాట్లాడే ప్రతిదీ తప్పే అని చెప్పాను. అంకెలే కాదు, స్టేట్మెంట్స్ కూడా తప్పే అని చెప్పాను. ఇప్పుడు భరత్ గారు కేవలం 4,000 నుంచి 5,000 కోట్లు అసలు వడ్డీ కడుతున్నారండి. మొత్తం కలిపితే కూడా 58,000 కోట్లు లేదు. ఈ పథకాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు 1,53,000 కోట్లు పథకాల మీద ఉన్న వడ్డీ మీద ఖర్చు పెట్టాడు, అప్పులు వడ్డీ. కానీ ఇంకా అప్పులు వడ్డీ మీద ఎంత ఖర్చు పెట్టారంటే 4 నుంచి 5,000 కోట్లు పర్ మంత్ అండి. మనకు వచ్చే ఆదాయం ఏమో 18,000 కోట్లు. మరి కేసీఆర్ గారు 62,000 కోట్లతో ఇన్ని ప్రాజెక్టులు ఇవన్నీ మొదలు పెట్టారు, ఇన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు, 2,20,000 కోట్ల రెవెన్యూస్ ఉన్నాయని చెప్పాడు. ఎవరు ఎకానమీని డెవలప్ చేశారు? మన తలసరి ఆదాయాన్ని ఎవరు 96,000 కోట్లు ఉండే కేసీఆర్ గారికి అధికారం ఇచ్చినప్పుడు 3.5 లక్షల కోట్ల ఎట్లా పోయింది? 3.5 లక్షల కోట్ల 3,50,000 కోట్ల జీడిపి ఉంటే 13,50,000 కోట్లకి ఎట్లా పోయింది? అంటే మనము నీళ్ళలాగా చూద్దాం, పాలలాగా చూద్దాం. అప్పుల గురించి చెప్తారు తప్ప వీళ్ళు పెంచిన ఆదాయం గురించి. కాళేశ్వరం ఒక ఆస్తి అంటారు, తెలంగాణకు తరగని ఆస్తి. కాళేశ్వరం ద్వారా 60 లక్షల ఎకరాలకు క్యూములేటివ్ గా, అంటే 2019 జూన్ 21 నుంచి 2023 రబీ పంటల వరకు టోటల్ గా నీళ్లు ఇచ్చింది 60 లక్షల ఎకరాలకండి. 60 లక్షల 60 లక్షల ఎకరాలు అంటే మొత్తం వాళ్ళు ప్రాజెక్ట్ అన్ని సంవత్సరాలు కలిపి నీళ్ళు ఇచ్చిందంటే స్టెబిలైజేషన్ కూడా లెక్క కట్టారు. మరి స్టెబిలైజేషన్ అంటే మరి అది ఆ ప్రాజెక్ట్ లో స్టెబిలైజేషన్ ఒక భాగం కదా.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 37 లక్షల ఎకరాలు అండి, అందులో 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఉంది. కానీ కొత్త ఆయకట్టుకి ఇచ్చింది 1,00,000 ఎకరాల లోపే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 ఎకరాలు అన్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ ఇరిగేషన్ సంబంధించినంత వరకు హరీష్ రావు చెప్పిన లెక్క ప్రకారం చెప్తా, కొత్త ఆయకట్టు కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు 98,570 ఎకరాలు. ఇప్పటి వరకు కాదు, ఆయన దిగిపోయినాడు. ఆయన దిగిపోయినాడు 98,000. లేదు ఇవాళ హరీష్ రావు చెప్పిందని చెప్తున్నా. కాళేశ్వరంతో ఇప్పటి వరకు నేరుగా 98,570. ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనున్నాను కదా భరత్ గారు, నేనున్నాను. మళ్ళొకసారి చూడండి మీరు పవర్ పాయింట్. అదే ప్రెస్ నోట్ లో కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. ఇప్పుడు దీని ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,140 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో దంపిన మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1,67,000 కొత్త ఆయకట్టు సాగైంది. అవును, అదంతా కలపాల్సి వస్తుంది. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17,08,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం జరిగింది. ఇది ఎస్ఆర్ఎస్పి 16 నుంచి ప్రతి సంవత్సరం నిండుతుంది. ఇది వచ్చినా రాకున్నా అయిపోయేది, అది వేరే సంగతి. మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అంతకుముందు 40 ఏళ్లలో ఎందుకు 10 సంవత్సరాలే నిండింది? 2014-15 నిండలేదు, 16 నుంచి కాదు భరత్ గారు, 16 నుంచి 9 సంవత్సరాలు నిండింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన 2001 నుంచి 25 సంవత్సరాల్లో మీ వాళ్ళను, మీ దగ్గర ఇరిగేషన్ రిపోర్టర్లు ఉంటారు కదా, ఈ శ్రీరామ్ సాగర్ ఫోన్ చేయమన్నారు. నేను శ్రీరామ్ సాగర్ ఆయకట్టులోనే ఉన్నా కింద. మరి ఉంటే కనుక మీరు ఎన్నిసార్లు మీ ఊరి రైతుకు ఫోన్ చేయండి, ధర్మపురి రైతుకు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఎన్నిసార్లు కాలువలో కాలేదు అని చెప్తారు కదా. అప్పుడు కాలేదు, కానీ ఎందుకో కాళేశ్వరం కట్టినప్పటి నుంచి నిండుతుంది. మరి వాతావరణం ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది చెప్పలేమండి. 2014-15 కాళేశ్వరం స్టార్ట్ కాకముందు విపరీతమైన కరువు, దుర్భిక్షం. అంటే మనకు అక్కడ 16 నుంచి 24 ఇవాళ వరకు కూడా ఏ రోజు ఈ ప్రాజెక్టు నిండలేవు. సింగూరు నిజాం సాగర్ నిండుతున్నాయి, చాలా కష్టం కదా సింగూరు నిజాం సాగర్ నిండడం. అవి నిండుతున్నాయి 8 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలు. ఎందుకు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రదర్శించారు. యూట్యూబ్ లో ఉన్నది ఇప్పటికీ. అంటే పైన కొన్ని వేల బ్యారేజీలు కట్టారండి, ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకున్నారు. పైన క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప మనం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నార్మల్ రెయిన్ఫాల్ లో కూడా మనకు శ్రీరామ్ సాగర్ నిండదు. కానీ 8 సంవత్సరాలు క్లౌడ్ బర్స్ట్ ద్వారా నిండిందా? 8 సంవత్సరాలు నిండుతుంది. వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్లైమేట్ చేంజెస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో మనం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఓ 10 ఏళ్ళు ఇట్లుంటే 10 ఏళ్ళు మొత్తానికి చుక్క నీరు రాదు. ఈసారి అసలు ఎండలే లేవు. నేనేమంటున్నా, ఏమవుతుంది అనేది ఈసారి అసలు ఎండాకాలమే లేదు. అంటే క్లైమేట్ చేంజ్ భరత్ గారు, క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ఎట్లయితే మనం చెప్పలేం. క్లైమేట్ చేంజ్ మనకు పరిస్థితి మారిపోయింది, పర్యావరణం పూర్తిగా మారిపోయింది. ఇట్లనే వర్షాలు పడితే మంచిదే, కానీ పడతాయని గ్యారంటీ ఏం లేదు. అంటే మనం వాస్తవాలను బట్టి ఆలోచిద్దాము. ఈ 75% ఆధారపడ్డ జిల్లాలను లెక్క కడతారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దాని ప్రకారం శ్రీరామ్ సాగర్ కు చుక్క నీరు వచ్చే అవకాశం లేదు పైనుంచి. కాబట్టి ఇవన్నీ రీఇంజనీరింగ్. ఇందాక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట అన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇచ్చిన ఆ 3 మంత్రుల రిపోర్ట్ లో కాళేశ్వరం లేదు అని చెప్పేసి. అయితే అది వాస్తవం అండి, అది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిందే వాస్తవం. ఈటెల రాజేందర్ అక్కడ స్పష్టం చేశాడు కూడా ఆ విషయాన్ని. ఎందుకంటే ఆనాటికి ఇంకా ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకు సంబంధించిన ప్రస్తావనలు రాలే. ఎందుకంటే ఇది మనకు 2016 మార్చ్ సంబంధించిన కమిటీ అన్నట్టు. ఇది 2016 మార్చిలో ఇంకా డిస్కషన్స్ అయితేనే ఉన్నాయి. ఇంకా ఇంజనీర్స్ రిపోర్ట్స్ విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. డిపిఆర్ సర్వే కూడా కంప్లీట్ కాలేదు, మనకు వ్యాప్కోస్ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజుల్లో ఈ ఒక కాన్సెప్ట్ స్టడీ చేస్తున్నారే తప్ప కేబినెట్ సబ్ కమిటీ ముందట అంతకుముందు ఏవైతే 4 ప్రాజెక్టులు రీడిజైనింగ్ అని అనుకున్నారో అందులో ప్రాణహిత చేవెళ్ళ నంబర్ 1 ప్రాజెక్ట్ అండి, నంబర్ 2 దేవాదుల ప్రాజెక్టు, నంబర్ 3 రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టు, 4వది ఫ్లడ్ ఫో కెనాల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి. ఈ 4 ప్రాజెక్టుల మీద మంత్రివర్గ ఉపసంఘం వేశారు. తుమ్మిడికి సంబంధించి ఏం చేశారంటే ప్యాకేజ్ 1 నుంచి 3 వరకు ఈపీసీ కింద అప్పుడున్న కాంట్రాక్టర్స్ కి ఏవైతే డబ్బులు ఇచ్చారో కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళు మాకు సరిపోవు, ఎస్టిమేషన్ పెంచాలి, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడారు తప్ప
అన్నారం, సుందిల్లా వాటికి సంబంధించింది ఆ మంత్రివర్గ సబ్ కమిటీ అనేది రిపోర్ట్ చేయలేదు. కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తుమ్మలది ఏదైతే కోట్ చేశారో నేను ఐఎమ్ సపోర్టింగ్ ఇట్. మీకు కావాలంటే కూడా ఆ రిపోర్ట్ నేను పంపిస్తాను. ఫైనల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు? మొత్తం ఇప్పుడు ఈటల రాజేందర్ విచారణ అయింది, రేపు హరీష్ రావు వెళ్తారు, కేసీఆర్ వెళ్తారు. కమిషన్ మీరు ఎందుకంటే కమిషన్కు 3 సార్లు విచారణకు హాజరైన వ్యక్తిగా ఫైనల్గా ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి అనుకున్నారో వాటికి సంబంధించి ఇవాళ ఆయన ముందు ఉన్న ఎవిడెన్స్ అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అస్పష్టంగా ఉంది కాబట్టి విజిలెన్స్ కమిటీ అది టెక్నికల్ విషయాలను తేల్చలేదు కాబట్టి ఒక రకంగా ఒక గ్లూమీ పిక్చరే ఉంది, ఒక డార్క్నెస్సే ఉన్నది. మరి జస్టిస్ ఘోష్ గారు మళ్ళీ ఏదన్నా టెక్నికల్ కమిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న లాక్యునాస్ ఏవైతే ఉన్నాయో ఆ వెలితిని పూర్తి చేసినట్టయితే వారి స్ట్రెంథెన్ చేసినట్టు అవుతుంది. బట్ ఇప్పటివరకు ఇర్రెగ్యులారిటీస్ విషయంలో ఒక స్పష్టమైన పూర్తి సమాచారం రాలేదు ఘోష్ గారికి. కేవలం కొన్ని విషయాలలో మాత్రం ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే మొదటి సంవత్సరమే ఆ దిమ్మెలు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డ ఏది డౌన్ స్ట్రీమ్ లో బ్యారేజ్కి డౌన్ స్ట్రీమ్ లో ఉన్న దిమ్మెలు కొట్టుకుపోయినాయి. వెలాసిటీ అనేది అంచనాలకు మించి రావడం వల్ల దానికి కారణాలు ఏంటి అనే విషయంలో ఆయన కొంత స్పష్టత వచ్చి ఉంటుంది. బట్ మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అనే దాని విషయంలో మాత్రం ఎవరికి స్పష్టత రాలేదు ఈ రోజు వరకు. అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళే దాన్ని బ్లాంక్ గా పెట్టారు. కట్టడమే తప్పు అంటున్నారు కదా, ఇసుక దగ్గర కట్టడమే తప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అంటే మొదటి నుంచి కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. అవగాహన లోపం, అది వేరే ఏం లేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తే నమ్ముదాం. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కదా, మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. అంటే నేను తెలుసుకుంటా, మీరు తెలుసుకుంటారు, ఆయన తెలుసుకోడు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు మనల్ని కాపాడే డాక్టర్ల యావరేజ్ లైఫ్ 55 ఏళ్ళు, మనదేమో 70 నుంచి 80 ఏళ్ళకి పోతున్నది. మీరు గూగుల్లో చూడండి. ఎందుకంటే ఇంజనీర్స్ ఏమనుకుంటారంటే మాకు అంతా తెలుసు అనుకుంటారు. మనమేమో మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళకంటే మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే టెక్నికల్ అంశాల్లో కొన్ని పదాలు మనకు తెలియకపోవచ్చు. స్టడీ చేస్తే మనకు కూడా అర్థమవుతాయి. ఒకటేనండి నేను అనేది ఏంటంటే బ్యారేజీలు ఇసుకలనే కడతాయి. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకవేళ టీవీ చూస్తుంటే కనుక వారిని గూగుల్లో సెర్చ్ చేయమని చెప్తున్నాను నేను. ఫరక్కా బ్యారేజ్ కూడా 30 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు, అది కూడా ఇసుకలనే కట్టారు. ఏ బ్యారేజ్ అయినా ఇసుకలనే కడతారు. ఎక్కడైనా రాక్ అనేది ఉన్నట్టయితే ఇప్పుడు దుమ్ముగూడెం ఉంది, దుమ్ముగూడెంలో మనం స్టోరేజ్ బాగా పెట్టుకున్నాం, 26 టీఎంసీలో పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నాం. ఎల్లంపల్లిలో రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. మన మధ్యలో ఎక్కడ కూడా రాక్ లేదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు చెప్పినట్టే మనకు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు అన్నట్టు మీకు నీళ్ళు రావు, మీకు ఇక్కడ రాక్ లేదు, మీకు డ్యామ్ కట్టలేము అని చెప్పి 57 ఏళ్ళు మనల్ని అరిగోస పెట్టారు కదా. అట్లే వదిలేద్దామా? దేశంలో ఎన్నో దిక్కుల బ్యారేజీలు రాక్ లేకుండా కట్టినవి ఉన్నాయి కదా, మరి అవన్నీ తప్పని చెప్తారా విశ్వేశ్వరరెడ్డి గారు? ఓకే, అనే సమాచారం లోపం. ఈటల చెప్పిన దాన్ని బట్టి ఏమనిపించింది? ఈటల అన్ని విషయాలు నిజమే చెప్పారా? అసలు ఈటల దగ్గర ఏమున్నదండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి? ఎందుకంటే అది ఆయన దగ్గరికి రాదండి, అది కార్పొరేషన్ పరిధిలో ఉంటది ప్రాజెక్టు. ఎందుకు పిలిచారంటారు? ఈ కమిటీ ముగ్గురి ఇది ఉంది కదా, రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల మీద 3 పేర్లు ఉన్నాయి కదా, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈటల రాజేందర్. దానికోసం పిలిచారు. ఆయన ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పీసీ ఘోష్ గారికి ఏమి ఇచ్చారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి పోదండి, ఇది కేవలం కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి పోతుంది. మేము వాళ్ళకి గ్యారెంటీలు ఇస్తాం తప్ప వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆ బిల్లులు మా దగ్గరికి రావు, ఆ క్లియరెన్సెస్ కూడా మేము చేయము, మాకు సంబంధం లేదన్నాడు. ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అంతవరకే నాకు తెలుసు, ఇక మిగతా విషయాలు ఏవి కూడా నాకు సంబంధం లేదు, నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదన్నాడు. ఆయన పిలవాల్సిన అవసరం కూడా లేకుండే. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నికల్ అంశాల విషయంలో వాళ్ళు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఆ విషయం మనందరికంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు. డిజైన్ల విషయంలో ఒక నిమిషం, మీ రిపోర్టర్ ఉంటాడు, దాదాపు 115 మంది సాక్షులను విచారించారు. ఎవరు కూడా డిజైన్ కేసీఆర్ ఇచ్చిండని చెప్పలేదు. చెప్పనప్పుడు ఎట్లా నమ్ముతారండి? ఘోష్ గారికి ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. తర్వాత అవినీతి గురించి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే మొత్తం ఆయన రోలే ఉందని చెప్తారు. అంటే ఆయన సమక్షంలో డిస్కషన్ జరిగినాయి, ఆయన సమక్షంలో
ఇంజనీర్లు పరిశీలన చేసి అప్రూవ్ చేశారు. ఆయన సమక్షంలో ఇంజనీర్లు సంతకాలు పెట్టారు. ఆయన సమక్షంలో డిపిఆర్ తయారైంది. బట్ సమక్షమే తప్ప ఆయన జోక్యం లేదు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో మనది అటానమస్ అండి. మన సిడబ్ల్యూసి కూడా మనం ఇచ్చిన డిజైన్స్ ను అప్రూవ్ చేయాలి. ఆ ప్రివిలేజ్ తెలంగాణకు ఉంది, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంది. మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్టే ఫైనల్. సిడబ్ల్యూసి కూడా అందులో ఏలు పెట్టదు. కాబట్టి వారు చెప్పిందే మనం నమ్ముదాం. వారు ఏమన్నారంటే డిజైన్స్ మేమే చేసాము అని అన్నారు. రెండవది కొంచెం మాకు తొందర అయింది, ఎందుకంటే వ్యాఫ్కోస్ ఇంజనీర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, వ్యాఫ్కోస్ అధినేత జైల్లో ఉన్నాడు. అన్నెసరీ అంశాలు తీసుకురావద్దండి. ఇప్పుడు వ్యాప్కోస్ ఇంజనీర్ కు కేసీఆర్ లంచం ఇస్తేనే జైల్లో ఉన్నాడని చెప్పి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పగలుగుతారా? అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయినంత మాత్రాన వాళ్ళు డబ్బులు తీసుకోలేదని కాదు, అదే స్థాయి అదే విధంగా డబ్బులు ఇచ్చారు కాబట్టి కరప్షన్ పాల్పడ్డాడు కాబట్టి జైల్లో ఉన్నారంటారు. అంటే బేస్లెస్ ఆరోపణ చేయకూడదు. ఆయన ఒక ఎంపీ, ఆయన కాళేశ్వరంలో కమిషన్ వల్లనే ఏమైనా చెప్పిందా? ఈడీ చెప్పిందా? కాళేశ్వరం కాదు, అంటే అట్లా ఇట్లా చాలా చేశాడు అందుకనే జైల్లో ఉన్నాడు అంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి ఇక్కడ మనకు డిబేట్ అవసరమే లేదు. వ్యాప్కోస్ అనేది చైర్మన్ పరిధిలో ఉండొచ్చు కానీ చైర్మనే సమస్తం కాదు కదా. ఇక్కడ చైర్మన్ వస్తాడా? ఇక్కడ కాళేశ్వరంకు అక్కడ పోయి పరిశీలన చేసేది ఇంజనీర్స్, రిపోర్ట్ ఇచ్చేది ఇంజనీర్స్. చైర్మన్ కు కరప్షన్ అది ఆధారాలతో జైలు పోతే మనకి ఎందుకు అది డిస్కషన్ పాయింటా మనకు? అంటే వ్యాప్కోస్ గురించి ఇప్పుడు ఎందుకంటే మీరైనా లేకపోతే బీఆర్ఎస్ అయినా వ్యాప్కోస్ డిపిఆర్ వ్యాప్కోస్ సంబంధించిన ఆ ఇచ్చిన ఆయన జైల్లో ఉన్నాడని చెప్తున్నారు ఎవరైతే. ఉండనియండి, నేనేమంటున్నా అంటే ఆయన ఆ టైంలో చైర్మన్ ఉన్నాడా లేదా అంటే డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే ఆయన మేనేజ్ చేశారు మీరు అని చెప్తున్నారు. ఎందుకు మేనేజ్ చేయాలి? వ్యాప్కోస్ కి ఏం సంబంధం అండి? ఎందుకు మేనేజ్ చేయాలి? ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కడితే ఏమన్నా కేసీఆర్ పొలాలకు నీళ్ళు వస్తాయా? మేడిగడ్డను ఒక ఇంచు కిందికి జరుపుతానో లేకుంటే 1 మీటర్ పైకి జరుపుతానో కేసీఆర్కి ఏమన్నా పొలాలకు నీళ్ళు వస్తాయా అండి? లేదా కేసీఆర్ భూములు ఏమన్నా గవర్నమెంట్ ఎక్కువ రేట్? కాదు, నిజంగానే కేసీఆర్ పొలాలకని కాదు. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఆయన అనుకున్నది చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏం అనుకోలేదు భరత్ గారు. మేడిగడ్డ ఎక్కడో కూడా ఆయన తెలియదు, మీకు తెలుసా? నేను అనుకున్నది చేయాలంటే ఇది ఇప్పుడు ఎవరు ఇల్ ఇంటెన్షన్ కాదు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనుకున్నారు. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం సస్యశ్యామల అవుతుంది. తెలంగాణ మొత్తం అంటే ఎంటైర్ ఉత్తర తెలంగాణ సస్యశ్యామల అవుతుందని బలంగా నమ్మారు. ఆ విషయంలో నో డౌట్. వినండి అందుకోసం ఆయన ఇంతకుముందు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు కదా 2 సంవత్సరాల కట్టుడైందని చెప్పి. ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి కట్టడాన్ని నేను కూడా సమర్థించాను. సంవత్సరాలు జరిగితే ఏమైంది? కాస్ట్ ఎస్కలేషన్ అవుద్ది. 90,000 కోట్లు 93,000 కోట్లు అయ్యేది 3 లక్షల కోట్లు అయ్యేదేమో ఇంకా ప్రాజెక్ట్, అంతే కదా. ఇప్పుడు సో ఒకటి ఇప్పుడు మంచి వస్తే డెఫినెట్గా కేసీఆర్ నిజంగా మీరు చెప్పినట్టు మంచి జరిగింది అనుకోండి ఇంకా 20 సంవత్సరాల తర్వాత అప్పుడు కాళేశ్వర స్ఫూర్తి ప్రదాత అనే అంటారు, చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు పిల్లర్ 2 కూలిపోయింది కాబట్టి టెంపరీ వచ్చింది కాబట్టి ఇప్పుడు తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఇప్పుడు చరిత్ర తేల్చాలి అల్టిమేట్గా. 91లో ఏం చరిత్ర అండి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 1 సంవత్సరం ఒక రబీ పంట తప్ప ఏ పంటకు నీళ్లు రాకుండా ఉండేది కాదు. ఎప్పుడో కంప్లీట్ అయ్యేది మేడిగడ్డ. వీళ్ళు ఏంటంటే కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు మనం ఈ వీళ్ళు కాదండి ఇంకో 20-25 సంవత్సరాల తర్వాత ఇది కరెక్టా కాదా అన్నది అది తెలుస్తుంది. ఇప్పుడు 1991లో గ్లోబలైజేషన్ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు మెచ్చుకున్నారు? మెచ్చుకోలే కదా. 96లో పివి నరసింహారావు పెట్టారు కదా ప్రజలు. మీరు ఇట్లా మాట్లాడితే తెలంగాణ రైతుల కోపం వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 23 దాకా వాళ్ళు పంటలను అనుభవించారు. దీన్ని చరిత్ర ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాళేశ్వరం అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది 4 ఏళ్ళు ప్రూవ్ అయింది. తర్వాత చరిత్ర తెలంగాణ రైతులు కన్విన్స్ అయితే ఎందుకు కూడా ఇచ్చారు మరి? దాది మీరే చెప్పారు కదా, మీరే ఏమన్నారు? మీరు రీప్లై చేయండి. కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం గట్టక ముందు 18లో గెలిపించారు భరత్ గారు. కాళేశ్వరం అనేది 40 రోజులు కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. రెండో పాయింట్ చెప్తున్నా. 2018లో కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. కట్టిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఓడిచ్చారు. అది వినండి, హైదరాబాద్లో ఓడిపోలేదు. మీరు చెప్తున్న ఈ మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజామాబాద్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఎక్కడైతే మరి కాళేశ్వరం ఏరియాలనే బోట్లు పడద్దు. మహబూబ్నగర్ ఎందుకు పడలేదండి? నల్గొండలో ఎందుకు పడలేదు?
దక్షిణ తెలంగాణ కాళేశ్వరం లేదు వాళ్ళు కదా? అక్కడ మాకు కట్టలేదు ప్రాజెక్ట్, అక్కడ కట్టారు ఇక్కడ కట్టలేదు అని చెప్పి వాళ్ళు ఇవన్నీ కాదు భరత్ గారు, మీరు రూరల్ లాస్ట్ అయింది. రూరల్ మీరు ఒక 2 గంటలు డిస్కషన్ పెట్టండి, 26 కారణాలు చెప్తాను నేను, అందులో ఒక్క పెడదాం. కారణం ఎందుకంటే కాళేశ్వరం. ఇప్పుడు రోజు ఉంటది, ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక్కటే అయిపోయింది, హరీష్ రావు కేసీఆర్ అటెండ్ అయినప్పుడు కూడా మీరు వస్తారు కదా. నేను ఏమంటున్నా, 26 కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు ఇదే డిస్కషన్ లో, ఇవాల్టి దానిలోనే కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో మీరే చెప్పారు. ఆరోగ్యన్స్ యాక్సెసిబిలిటీ ఇది చెప్పారు. ఇది కూడా కారణం కదా, ఇది కూడా కారణం కదా అంటారా. 26 కారణాల్లో ఇదొక కారణం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, చరిత్రలో 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద కాళేశ్వరానికి వచ్చినప్పుడు కాళేశ్వరం తట్టుకొని నిలబడ్డదంటే అదే సరిపోతుంది సర్టిఫికేట్ ఇస్తా, అంతకంటే ఏం కాదు. ఇవాళ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఒక పియర్ కూలిన దానికి దాదాపుగా నిర్ధారణకు వచ్చారు, కానీ సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేయడానికి మన ఎన్డీఎస్ఏ దగ్గర ఆధారాలు లేకుండే. అందుకని వాళ్ళు ఏమన్నారంటే టెక్నికల్ కమిటీ వేసి విచారణ జరిపి ఎందుకు కుంగింది అనేది వెలికి తీయండి అన్నారు. అంటే ఈ రోజు కూడా ఐజాన్ టుడే, ఇవాళ 7వ తారీఖు, ఈ రోజు కూడా కారణాలు అనేవి స్పష్టం కాలేదు. నేను కూడా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా ఇక్కడ, కాళేశ్వరం నిజంగా 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కంప్లీట్ కావడం అన్నది దాన్ని తప్పు పట్టిన వాళ్ళని నేను తప్పు పడతా. ఎందుకంటే ప్రాజెక్టులు అంటే సంవత్సరాలు తరబడి కాస్ట్లు, ఎస్కలేషన్లు, ఇంకో దీన్ని 10 ఏళ్ళు కడితే 3 లక్షల కోట్లు అవుతుండే కదా, 2 లక్షల కోట్లు. కారణాలు చెప్తాను నేను, ఎందుకు తొందరగా అయింది, మిగతా ఎందుకు తొందరగా. ఆయన ఒకటి బలంగా నమ్మారు కేసీఆర్, ఏంటంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంది బలంగా నమ్మారు. ఆ ప్రాసెస్ స్పీడప్ చేయడం వల్ల కొన్ని క్యూరింగ్ జరగకపోవచ్చు మేడిగడ్డలో సరిగ్గా. దాన్ని మీరు అన్నారు కదా కరోనా సమయంలో క్యూరింగ్ జరగకపోతే మొదటి సంవత్సరం కొట్టుకపోతుంది. మీరు అన్నారు కదా కరోనా సమయంలో గ్రౌటింగ్ ఏదో చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే ఆ కరోనా సమయంలో ఏవైతే మిస్టేక్ జరిగినాయో వాటిని పట్టించుకోకపోవడం వల్ల, వాటిని పరిశీలించకపోవడం వల్ల ఇంకో తప్పు కూడా ఏం జరిగిందంటే, ప్రతి సంవత్సరం మే నెలలో కాళేశ్వరం మేడిగడ్డను ఖాళీ చేయాల్సి ఉండే, చేయలేదు. ఖాళీ చేస్తేనే తప్పులేంటి అనేది బయటపడేది. ఇవన్నీ పొరపాట్లు ఉన్నాయి. రేపు బలి అవుతారు ఇంజనీర్లు, బలి అవుతారు. ఇంజనీర్లు బలి అవుతారంటే వాళ్ళ తప్పు కాదంటే బలి అన్నదంటే. అంటే ఇక్కడ 2 ఉంటాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మేడిగడ్డను ఖాళీ చేస్తే మేము ఓన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ పనులు చేసుకుంటాము అంటే, మాకు పై అధికారుల నుంచి అనుమతులు రాలేదు అన్నారు వాళ్ళు. అది అధికారులుగా చీఫ్ ఇంజనీర్ అన్నా తప్పు చేసి ఉండాలి, ఈఎన్సీ గారన్నా తప్పు చేసి ఉండాలి. కానీ బలైటోడు ఎవడు అంటే అక్కడ ఏడబ్ల్యూఈ అని అంటాం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలవుతాడు, ఆయన కింద ఉన్న స్టాఫ్ బలవుతారు. ఎందుకంటే కొన్ని డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు పైన నీళ్ళని ఖాళీ చేయొద్దన్నప్పుడు జరిగిన మిస్టేక్స్ కింది వాళ్ళు కారణం అవుతారు. వాళ్ళతో పాటు ఈక్వల్ గా పై వాళ్ళని కూడా శిక్షించవచ్చు అవకాశం ఉంది. ఇప్పుడు 17 మంది మీద మన సస్పెండ్ చేసి ప్రాసిక్యూట్ చేయమని చెప్పి విజిలెన్స్ కమిషనర్ ఎంజి గోపాల్ గారు లెటర్ రాశారు. ఎవరికి? మన రాహుల్ బొజ్జా గారికి, ఇరిగేషన్ సెక్రటరీకి. ఒకవేళ కనుక అంటే నేను ఎందుకు దాన్ని పెండింగ్ లో పెట్టమంటున్నాను అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మెసేజ్ పెట్టాను. ఒక పక్కన ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు ఎవరు బాధ్యులు అని చెప్పడానికి తప్పులే బయటికి తీయలే కదా, మీరు తొందరపడి ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఎన్డీఎస్ఏ ఏదైతే టెక్నికల్ కమిటీ వేసి విచారణ జరుపుకున్నదో ఆ విచారణ రిపోర్ట్ వచ్చినాక దోషుల మీద మీరు శిక్షించండి అని, ఇది ఆ రోజు కేబినెట్ మీటింగ్ కు మార్నింగ్ టైంలో నేను మెసేజ్ పెట్టాను. ఒకవేళ మీరు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో వాళ్ళ మీద కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకం అని. ఎట్లా తిప్పిపోతలే అండి, అది కోదండరామ్ అన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేను బల్లగుద్ది చెప్తున్నా, తిప్పిపోతలు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు. మాకు 100 మీటర్లలో నీళ్లు ఉన్నాయండి, 600 మీటర్ల మీద తెలంగాణ ఉంది. ఏదో అన్ని అమ్ముకొని ఆంధ్ర పోదామా, వలస పోదామా? కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, మేము ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యూజ్ చేయకుండానే అవుతున్నాయి కదా, 2 ఏళ్ళు నీళ్ళు వస్తున్నాయి కదా అని అంటారు. వర్షాలు పడకపోతే తెలుస్తుందండి వాళ్ళ విషయం. అసలు ఒకనాడు పంపు తిప్పకపోతే హైదరాబాద్ లో 1 కోటి మందికి మంచిలు దొరకవు, తెలుసా మీకు అది? ఒకవేళ డ్రాటే రావాలి కానీ ఇదే మల్లన్న సాగరు, ఇదే కొండపోచమ్మ దిక్కైతాయి. కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరం పరిస్థితి ఏంటండి? 2 సంవత్సరాలు 14-15 2 సంవత్సరాలు మరి లాతూర్లో వాటర్ ట్రైన్ వచ్చింది 2015లో. ఇప్పుడు ఎల్లంపల్లిలో కొన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కు దాన్ని తీసుకురావడం వల్ల ఆ సమ్మర్ లో నీళ్లు ఇవ్వగలిగాం. లేకపోతే అసలు ఇప్పుడు ఈ 3 మనకు హైదరాబాద్ కి పెద్ద దిక్కండి. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు.
కనీసం అక్కడ ఒక 40 ఇక్కడ ఒక 10 ఉన్నా కూడా 50 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్ సరిపోతాయి. ఎందుకంటే కృష్ణా నుంచి కొంత వస్తుంది కాబట్టి వీటితో హైదరాబాద్ సర్వైవ్ అవుతుంది. ఓకే, ఆ పరిస్థితి రావద్దు, కరువు పరిస్థితి రావద్దని కోరుకుందాం. వచ్చినా సరే కాళేశ్వరం ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాటి యూజ్ చేయాలి. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. కేసీఆర్ కట్టాడని చెప్పి నేను యూజ్ చేయకుండా అంటే తప్పైద్ది. ఇంకోటి భరత్ గారు, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ పోయినా హరీష్ రావు పోయినా కూడా వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే, ఆల్మోస్ట్ రాజేందర్ గారిని ఏవైతే 19 ప్రశ్నలు అడిగారో సిమిలర్ ఉంటాయి తప్ప వేరే ప్రశ్నలు అడగడానికి లేదాడ. అయితే ఎవరైతే కొన్ని ఆరోపణలు కేసీఆర్ గారి మీద కొంతమంది చేశారు. ఉదాహరణకు నరేందర్ రెడ్డి గారు డిజైన్స్ నాకు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే ఎంత టైం ఇచ్చారు అని అడిగినప్పుడు మా 3 నెలలు ఇచ్చారు అంటే 3 నెలలు సరిపోదా నీకు? ఒకవేళ టైం సరిపోకపోతే నాకు టైం సరిపోదని చెప్పాలి కానీ ఒక ఫాల్ట్ డిజైన్ నువ్వు ఇస్తావా అని చెప్పి ఘోష్ గారు అడిగారు. కాబట్టి కేసీఆర్ గారిని పిలవడం అనేది ఒక మర్యాద. ఆ కాళేశ్వరానికి అన్ని తానే అని చెప్పుకున్నాడు కాబట్టి ఘోష్ గారు పిలవకపోతే ఘోష్ గారికి తప్పు అవుతుంది. కానీ ఘోష్ గారు కొత్తగా రాబట్టేది ఏముండదు కేసీఆర్ గారి దగ్గర కానీ హరీష్ రావు గారి దగ్గర కానీ.